అండి. నా స్టైల్‌లో నాటుకోడి చికెన్ అండి ఇది. ఎలా వండుతున్నానో చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. నా వంతు నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ట్రై చేద్దామని. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్యాన్ తీసేసుకొని 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఉన్న మసాలా దినుసులన్నీ వేసేసుకొని కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత నాటుకోడి చికెన్ ఉంటుంది కదా, అది వేసి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చూసుకోవాలి. ఉప్పు పసుపు వేసేసుకోవాలండి, బాగా పడుతుంది. కాస్త ఫ్రై అయ్యాక టొమాటో వేసేసుకొని టమాటో అనేది గుజ్జు మాదిరిగా అయిపోవాలన్నమాట. అయిపోయిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి. ఇది ముదారు నాటుకోడండి, అందువల్ల నేను దీంట్లో కొబ్బరి ముక్కలు వేసాను. అప్పుడు మెత్తగా ఉడుకుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.